అమిత్ షా ఎంట్రీ అద్వానికి సెలవునిస్తూ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. ప్రధాని మోడీ, రాజ్నాథ్ సింగ్ సిట్టింగ్ స్థానాల నుంచే పోటీ చేయనున్నారు. ఇక రాష్ట్రానికి సంబంధించి 10 మంది, ఏపీ నుంచి 2, మొత్తం 184 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది బీజేపీ. 184 మంది పేర్లతో లోక్సభ అభ్యర్థుల మొదటి లిస్టు ప్రకటించింది బీజేపీ. ప్రధాని మోడీ సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. అద్వానీ సిట్టింగ్ స్థానమైన గాంధీనగర్ నుంచి ఈసారి అమిత్ షా బరిలోకి దిగనున్నారు. అమిత్ షా మొదటిసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఇక లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ, అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ నుంచి కిరణ్ రిజిజు, ఘజియాబాద్ నుంచి వీకే సింగ్, మధుర నుంచి హేమమాలిని, ఉన్నావో నుంచి సాక్షి మహారాజ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, ఉధంపూర్ నుంచి జితేంద్ర సింగ్, అసన్సోల్ బబుల్ సుప్రియో, జైపూర్ నుంచి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, చంద్రకుమార్ బోస్ కలకత్తా సౌత్ నుంచి పోటీ చేరున్నారు. सबसे पहले भारत के प्रधानमंत्री, यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी वाराणसी से चुनाव लड़ेंगे. भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह आप गांधीनगर से चुनाव लड़ेंगे. लखनऊ से आदरणीय राजनाथ सिंह जी जो हमारे पूर्व अध्यक्ष हैं वो चुनाव लड़ेंगे और नागपुर से पूर्व अध्यक्ष नितिन जयराम गडकरी जी, मथुरा श्रीमती हेमा मालिनी. తనకు టికెట్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానని చెప్పారు. నియోజకవర్గంలో 5 ఏళ్లలో తాను చేసిన పనులతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మళ్లీ తనకే ఓటేస్తారని అన్నారు. पार्टी ने मेरे पर विश्वास जताया है और मैं पिछले जो मार्जिन थे उससे भी ज़्यादा वोटों से चुनाव में जीतूंगा और नागपुर की जनता का मुझे पिछले बार भी समर्थन मिला, इस बार और अच्छा मिलेगा और जो कुछ काम हम कर सके उसमें लोगों में खुशी है और चुनकर आने के बाद और अच्छा काम करेंगे. రాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది బీజేపీ. కరీంనగర్ నుంచి బండి సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, మల్కాజిగిరి రామచంద్రరావు, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, నాగర్ కర్నూల్ బంగారు శృతి, నల్గొండ గార్లపాటి జితేందర్, భువనగిరి శ్యామ్ సుందర్రావు, వరంగల్ చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ హుస్సేన్ నాయక్ పేర్లు ఖరారు చేసింది. తర్వాతి లిస్టులో మిగతా అభ్యర్థుల పేర్లు విడుదల చేసే అవకాశం ఉంది. करीमनगर श्री बांदी संजय, निजामाबाद श्री डी अरविंद, मलकाजगिरी श्री एन रामचंद्र राव, सिकंदराबाद श्री जी कृष्ण रेड्डी, महबूबनगर श्री डी के अरुणा, नगर कुर्नूल कुमारी बंगारू श्रुति, नालगोंडा गर्लापति जितेंद्र कुमार, भोंगीर श्री पी वी सुंदर राव, वारंगल श्री चिंता सब्रमूर्ति, మహబూబాబాద్ శ్రీ హసన్ నాయక్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విశాఖపట్నం నుంచి పురంధేశ్వరి, నరసరావుపేట నుంచి కన్నా లక్ష్మీనారాయణ పేర్లు ప్రకటించారు.